హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఉచిత బస్సుకు సంబంధించి అయితే మనకు లేటెస్ట్గా శుభవార్త అయితే అందించడం జరిగింది. సో సాధారణంగా మనకు కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు అని అయితే చెప్పారు కదా. అందులో భాగంగా ఉచిత బస్సు మహిళలకే కాకుండా వేరే వారికి కూడా, అంటే కొంతమందికి కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పిస్తున్నామని అయితే చెప్పారు. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, ఫ్రీ బస్సు మహిళలతో పాటు వారికి కూడా అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి వెంటనే అమలైతే చేస్తుంది. అందులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి చూసుకున్నట్టయితే మహిళలు కాకున్నట్లుగా వీరికి కూడా ఉచితంగా ప్రయాణం చేసేలా అనుకూలంగా చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలో మహిళలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పథకం చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కోసం అయితే ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మరొక కొత్త నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలిసింది. మహిళలకు మాత్రమే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునే వారికి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అయితే కల్పించాలని అయితే భావిస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్య సేవలకు పొందేందుకైతే ఉచితంగా బస్సు పాసులను ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. సో మరి అది ఎవరెవరు అని చూసుకున్నట్టయితే గుండె జబ్బు మరియు కిడ్నీ మరియు పక్షవాతం, లివరు, తలసేమియా మరియు లేప్రసీ, అదేవిధంగా సివియర్ హిమోలియస్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారికైతే ఫ్రీ బస్సు సదుపాయం అయితే కల్పించాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. సో ఇలా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 51,000 మంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ ఇస్తుంది. వీరంతా వైద్య చికిత్స కోసం అయితే కూడా ఆసుపత్రులకు వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకు వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి ఆసుపత్రికి రావాలని వారికైతే అదనపు వ్యాయ ప్రయాణాలు అయితే తప్పడం లేదు. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35,000 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు అయితే నెలకు 1-2 సార్లైనా ఆసుపత్రికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో వీరిలో కూడా పెన్షన్ అయితే తీసుకుంటూ సదుపాయం కూడా కొద్ది మందికే ఉందని అయితే చెప్తున్నారు. సో కొందరు ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్ని బట్టి 200 నుంచి 600 వరకు అయితే వ్యాయామం అవుతుందని అయితే చెప్పడం జరిగింది. సో అందుకే వీరికి ఉచిత బస్సు ప్రయాణంపై అయితే కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే దీనిపై నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉందని అయితే కూడా చెప్పడం జరిగింది. అంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కాకున్నట్లుగా పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో, అదేవిధంగా పక్షవాతి కావచ్చు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు, అదేవిధంగా క్యాన్సర్ వ్యవస్థలు కావచ్చు, ఇలా మనకు కొన్ని కేటగిరీస్కి అయితే మెన్షన్ చేస్తారు. కానీ ఆ కేటగిరీస్కి సంబంధించిన వారికి అయితే పాస్ అనేది అయితే బస్ పాస్ అనేది అయితే నిర్వహిస్తారు. వారికి ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోరండి. మనకు ఈ పథకానికి సంబంధించి ఆగస్టు 15వ తారీఖున అయితే నిర్వహిస్తామని అయితే చెప్పారు. కాకపోతే కొద్దిగా లేట్ అవ్వచ్చు అనే అవకాశం అయితే ఉందండి. దీనిపై ఇంకా అనుకూలంగా పరిశీలించిన వెంటనే అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి.